వెల్కమ్ బ్యాక్. చరిత్ర పుటల్లో 12 రాజధానుల్ని నిర్మించుకున్న ఆంధ్రులు ఇప్పుడు మరోసారి తమ 13వ రాజధానిగా అమరావతిని నిర్మించుకోబోతున్నారు. చరిత్రలో ఎన్నో రాజ్యాలకు రాజధానిగా భాసిల్లిన అమరావతి ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో ప్రజా రాజధానిగా పునాదిరాళ్లు వేసుకోబోతోంది. చారిత్రక సంపదకు, ఆధ్యాత్మిక సౌరభాలకు, రాచరికపు వైశిష్ట్యానికి ప్రతీకగా నిలిచిన ఈ నగరం విశ్వ యవనికపై తెలుగువారి కీర్తి పతాకను రెపరెపలాడించే ఘన రాజధానిగా భాసిల్లబోతోంది. అమరావతి నగరానికి అద్భుతమైన చారిత్రక వైశిష్ట్యమే కాదు, కమనీయ నిర్మాణ చాతుర్యము, కనువిందు చేసే శిల్పకళా సౌందర్యము నిబిడీకృతమై ఉన్నాయి. చరిత్ర పుటల్లో అద్వితీయమైన కళాక్షేత్రంగా అమరావతి నగరం ఆర్జించిన కీర్తి మరో నగరానికి సాధ్యపడనిది. ఒక్క అమరావతి నగరంలో ఉన్న శిల్పకళా చాతుర్యం, ఆ రేఖలలో లావణ్యం, ఆ రంగుల్లో రమణీయత, శైలిలో నవ్యత, నిర్మాణంలో నాణ్యత అన్నీ ప్రపంచ పర్యాటకులను కూడా ఆకర్షించాయి. అమరావతి నగరంలో ఉన్న ఆంధ్ర శిల్పకళ రమణీయత ఆంధ్ర శిల్ప రీతిగా పేరు తెచ్చుకోవడమే కాదు, పల్లవులకు, చాళుక్యులకు కూడా తమ రాజ్య నిర్మాణాల్లో మార్గదర్శిగా నిలిచింది. అప్పట్లో భారత్ను సందర్శించిన బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త ఫెర్గూసన్ అమరావతి శిల్ప సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడు. ఇక్కడి మహాస్తూపాన్ని చూసి తన లాగ్ బుక్ లో చిరస్మరణీయంగా నిలిచే ఓ వాక్యం రాసుకున్నాడు. కళా వైదుష్యానికి సంబంధించి యావత్ భారతదేశంలోనే ఇది అత్యంత విశిష్టమైన నిర్మాణం అని రాసుకున్నాడు. ఈ ఒక్క మాట చాలు అమరావతి నగర చారిత్రక శిల్పకళా చాతుర్యాన్ని చాటి చెప్పడానికి. ఆనాడు ఆంధ్రభూమిని కళామయం చేసిన అమరావతి నగర అపురూప శిల్పాలు ఆంధ్రులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించాయి. ఆధునిక సభ్యతా సంస్కృతులకు ఇది ఆనాటి నుంచే ప్రతిరూపంగా నిలుస్తూ వస్తోంది. ఆనాటి బౌద్ధారామ నిర్మాణాలు, చైత్య ప్రాశస్త్యాలు, ప్రాకారాలు నేటికి మన కళ్ల ముందు నిలుస్తూ ప్రతి ఆంధ్రుడిని స్వాగతిస్తూనే ఉన్నాయి. అమరావతి మీకు ఇంకొక తెలియని విషయం అంటే అమరావతి 5వసారి అమరావతిగా అమరావతి అనే పేరు అజరామరమైంది. మొదటిసారి ఇంద్రుడి రాజధాని అమరావతి. శాతవాహన కాలంలో అమరావతి రాజధానిగా వెలిసిల్లింది. తర్వాత కాలంలో మన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రాజుగా ఉన్న టైంలో కూడా అమరావతి రాజధానిగా వెలిసింది. 5వసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధానిగా నిర్మిస్తున్నారు. ఇది 5వసారి. 2000 ఏళ్లుగా ఇక్కడ నాగరిక జాతులు పరిడవిల్లాయంటే కారణం అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతంగా ఉండడం ఒక్కటే కాదు, ఇక్కడి సారవంతమైన భూములు కూడా ప్రధాన కారణమే. అమరావతి చుట్టూ ఉన్న ఒండ్రుమట్టి నేలల్లో ఏడాదిలో 3 కాలాల్లోనూ పంటలు పండించే సౌలభ్యం ఉంటుంది. వరితో పాటుగా పెసలు, మొక్కజొన్న, మినువులు వంటి ఆహార పంటలతో పాటు పత్తి, చెరకు, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటలు పుష్కలంగా పండుతాయి. వీటితో పాటు అరటి, నిమ్మ, నారింజ, మామిడి, బొప్పాయి వంటి పండ్ల తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక ఏడాదిలో అన్ని కాలాల్లోనూ ఇక్కడ కూరగాయలు పండుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో నివాసం ఉండే చాలా మంది రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. కేవలం కూరగాయలు పండించి జీవనం కొనసాగించే కుటుంబాలు ఇక్కడ కోకొల్లలు. వ్యవసాయం లేకపోతే చాలా బాధగా ఉంది. ఎప్పుడు వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళం, వ్యవసాయం లేకపోతే ఎక్కడ బతకాలో అర్థం కావట్లా. అదేంటి సార్, ఇప్పుడు ఏదో రాజధాని వస్తుంది, మా లాంటి చిన్నకారు రైతులు చదువు లేదు, పొలమే ఉండాలి, పొలం పని చేసుకుని బతకగలుగుతాం. అదే పొలం తీసేసుకుంటే ఎట్ట బతకాలి సార్ మరి మేము? ఇక గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే అమరావతిలో కొలువు తీరిన అమరలింగేశ్వర స్వామి ఆలయం రాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటి. శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి ఈ ఆలయానికి గ్రామాల్ని దానమిచ్చినట్లు రాజశాసనాలున్నాయి. ఇక ప్రకృతి పరంగా కూడా అమరావతి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని పంట పొలాలు, అందుబాటులోనే కృష్ణా జలాలు, ఈ రెండు ఈ ప్రాంతాన్ని వేల ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ వస్తున్నాయి. కానీ అమరావతి చుట్టూ ఇప్పుడు రాజధానిగా రూపుదిద్దుకోనున్న ప్రాంతంలో ఈ పంట పొలాలు కొన్నాళ్లలో కనుమరుగు కానున్నాయి. చాలా పంటలకు రైతులు ఇప్పుడు ఆఖరి కాపు కాల్చుకుంటున్నారు. మరికొందరు కూరగాయలకు ఆఖరి పంట తీసుకెళ్తున్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణానికి ఇక్కడి రైతులు తమ భూముల్ని ధారాదత్తంగా ఇచ్చారు. అమరావతి చుట్టూ ఉన్న సిఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో సుమారు 5,000 మందికి పైగా రైతులు తమ భూముల్ని రాజధాని నిర్మాణం కోసం విరాళాలుగా ఇచ్చారు. బాధేనండి, ఏమనిపించేది ఏముంది, మళ్ళీ వేయాల్సిన అవకాశం లేదు, పైరు వేయడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు కండి. ఈ పంటలతో లాస్ట్ పైన లేక ఇంకేమీ లేవు. మొత్తంగా ఇప్పుడు అమరావతి నగరం ఆంధ్రులకు 13వ రాజధానిగా భాసిల్లబోతోంది. అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం సర్వ ప్రణాళికలు సిద్ధమైపోయాయి.
ఈ నెల 22వ తేదీన విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎవరైతే మనకు 58 రోజుల్లో ఇంత భూమిని ఇచ్చారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించమన్నారు. అది కూడా శారీను దోవత పెట్టి దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన గుంటూరు కలెక్టర్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పాం. వారు ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. దేశ ప్రధానితో సహా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా ఈ శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వస్తారని అంచనా. ఈ శతాబ్దపు తొలి రాజధానిగా అమరావతి కీర్తి పతాకలు చిరస్థాయిగా నిలిచిపోయేలా రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది ప్రభుత్వం. రాజధాని శంకుస్థాపన కోసం 250 ఎకరాల్లో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 16 గ్రామాల నుంచి మట్టిని, అక్కడి ధాన్యాల్ని సేకరించి వాటిని శంకుస్థాపన స్తూపంలో భద్రపరచనున్నారు. వచ్చే 100 ఏళ్ల పాటు ఇవి చెక్కు చెదరకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని మొత్తం అంతా కూడా ఒకే దగ్గర దాన్ని కండెన్స్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా శంకుస్థాపనలో భాగంగానే ఉంటుంది. సో వారి యొక్క డాస్కి దగ్గరలోని పూజా కార్యక్రమం ఉండే విధంగా, అలాగే పర్ఫార్మెన్స్ డాన్స్ ఉండే విధంగా, దగ్గరలోని విఐపి బాక్స్ ఇవన్నీ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. దాదాపు 1,00,000 మందికి మేము ఇక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు. మొత్తంగా ఆంధ్రుల 13వ రాజధానిగా, ప్రజా రాజధానిగా కాంతులీనేందుకు అమరావతి నగరం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైపోయింది. మొత్తంగా మరికొన్నేళ్లలో అమరావతి కొత్త రాజధానిగా సరికొత్త రూపును సంతరించుకోనుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.